సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్, ఎలిగేడు, ఓదెల మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. సుల్తానాబాద్ మండల కేంద్రంలో 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వేసవి కాలం కావడంతో ఎండవేడిమికి భయపడి ఉదయాన్నే పోలింగ్ బూతుల్లో బారులు తీరాలు ఓటర్లు. సుల్తానాబాద్లోని సుభాష్ నగర్లోని పోలింగ్ కేంద్రం వద్ద ఎండలోనే బారులు తీరాలు ఓటర్లు. నీడ, నీళ్లు, వసతి కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఓటర్లు. ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులు సమీక్షించారు. ఎలిగేడు మండలంలో 81%, అలాగే ఓదెలలో 83%. కమిషన్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మనం బందోబస్తు వేసుకోవడం జరిగింది. అంతేకాకుండా కూడా ఈ సందర్భం కొత్తగా కూడా మా జిల్లా పోలీస్ తరఫున వెబ్కాస్టింగ్ అనే సిస్టమ్ కూడా అందరికీ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, ఇన్స్పెక్టర్, డిఎస్పీ లెవెల్లో వెబ్కాస్టింగ్ ఇది ఒక ట్యాబ్ ఇచ్చి దీని ద్వారా వెంటనే అక్కడ జరిగే సిచ్యువేషన్ ఉన్నతాధికారులు తెలియజేసే విధంగా కాకుండా కూడా అంతేకాకుండా బయట జరిగేది, ఇప్పుడు ఇంటర్నల్ కాకుండా బయట పోలింగ్ బూత్ అవతల జరిగే సిచ్యువేషన్ అంతా కూడా వివరించడం కోసము ఫోటో కానీ వీడియో ద్వారా కానీ వెబ్కాస్టింగ్ పద్ధతి ద్వారా మనం ఎప్పటికప్పుడు చేర్చడానికి కూడా ఈ కొత్తగా సిస్టమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. వచ్చింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ప్రతిసారి మాకు ఛాన్స్ లేదు, ఇది ఫస్ట్ టైం. అంటే అందరినీ దేశ అభివృద్ధికి యూజ్ అవుతాం, మేము కూడా పార్టిసిపేట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతిసారి పెద్దవాళ్ళు ఓటేస్తే మేము చూడడం, అన్యాయాలు జరగడం, ఈసారి అన్యాయం జరగకుండా మా వంతు మేము కూడా కృషి చేస్తున్నామని తెలిపేందుకు, మాకు ఓటు హక్కు ఇచ్చినందుకు ప్రభుత్వానికి, ఇప్పుడు ఛాన్స్ ఇచ్చినందుకు వీళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గంట పావు అవుతుంది. ఇప్పటి వరకు లేదు, ఇక మరి ఏం చేస్తారో తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే లేదు. పిల్లలతో ఇబ్బంది అవుతుంది, బాగా ఒక లైన్లు ఎత్తుకొని ఉంటే కష్టం అవుతుంది.
బాగా లైన్ ఉన్నాడు, తక్కువ ఉన్నారు, ఇటు తక్కువ ఉన్నారు, బాగా ఇబ్బంది అవుతుంది. వాటర్ అడిగితే కూడా లేవు అవని రాంగ్ సమాధానం చెప్తారు. అసలు ఏం సరిగా పట్టించుకోవాలి. ఎన్ని గంటలు అవుతుంది మీరు ఇక్కడ? 2 గంటలు అవుతుంది. ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తుంది. ఇక్కడ మహిళలంతా ఇంటలో అలవడిస్తున్నారు. కనీసం నీడ లేదు, టెంటు లేదు, కనీసం మంచినీళ్ళు కూడా లేవు. వాళ్ళకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే బాగుంటుంది. దయచేసి ప్రభుత్వం వాళ్ళు వీళ్ళకు కనీసం మంచినీళ్ళన్నా కల్పించి ఒక టెంట్ వేసినా కూడా నీడకుండే వాళ్ళు ప్రజలు బారులు తీరి ఇంట్లో ఇంత అవస్థ పడుతుంటే చూసుకుంటూ ఉండేది మర్యాద కాదు. 3 hours ఉంటాము. ఎంత ఎండ కొడుతుంది మాకు, ఎండ గావరైతుంది, వాటర్ లేదు, ఏం లేదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.